ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఆశ్వీజ శుక్ల ఏకాదశి విశేషం ఏమిటి? మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత మనకి కనిపిస్తుంది. అయితే సంవత్సరం మొత్తంలో వచ్చేటువంటి ఏకాదశులు అందరూ చేయకున్నా కూడా ముఖ్యంగా చాతుర్మాస్యాల్లో వచ్చేటువంటి ఏకాదశులు తప్పనిసరిగా చేయాలి అనేటువంటి నియమాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అసలు ఏకాదశి ఎందుకు చేయాలి అనేటువంటి సందేహం చాలా మందికి ఆధునికుల్లో ఉంది. మనకేం చెప్తారంటే, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి అంటే ఏకాదశి ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే ఉప సమీపం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, అంటే గుళ్ళో దేవుడి విగ్రహానికి కానీ పటానికి కానీ దగ్గర అనేటువంటి అర్థం కాకుండా భగవంతుడిని మనసారా స్మరిస్తూ ఉండాలి, భగవంతుడి నామార్చన చేస్తూ ఉండాలి, ఆ భగవంతుడు మన మనస్సుకి దగ్గరగా ఉండాలి. ఇవి పక్కన పెడితే అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? భగవంతుడిని స్మరించుకుంటే సరిపోతుంది కదా. ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఎందుకు ఉపవాసం చేయాలి అనేటువంటి సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. కొంతమంది మేము ఉండలేం కదా, ఏం చేయాలని కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే, ఒకప్పుడు ఇంద్రుడు బ్రహ్మహత్య చేసేట. ఆయనకి బ్రహ్మహత్యా పాతకం పట్టుకుంది. అయితే ఆ పాప పరిహారం ఎలా కావాలి అనుకున్నప్పుడు దాన్ని 5 రకాలుగా విభజించి పనిచేశారట. దానిలో ఒకటి ఏమిటంటే, ఏకాదశి రోజు అన్నాన్ని ఆశ్రయించి బ్రహ్మహత్యా పాతకం ఉంటుంది. అంటే ఏమిటి? ఎవరు ఏకాదశి రోజు భోజనం చేస్తే వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం, అంటే బ్రహ్మహత్యను చేసినట్టుగా, అంటే ఒక బ్రాహ్మణుడిని హత్య చేసినటువంటి పాపాన్ని వాళ్ళు తిన్నట్టుగా, అంటే దాన్ని వాళ్ళు షేర్ చేసుకున్నట్టుగా పంచుకున్నటువంటి పాపం వాళ్ళకి వస్తుంది. అంటే ఎవరైనా బ్రహ్మహత్య చేయడానికి ఇష్టపడతారా? అంటే అలాంటి పాపాన్ని పంచుకోవడానికి ఇష్టపడతారా? దానికి ఎవరైనా దూరంగా ఉండాలి. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటి? ఆధ్యాత్మికంగా చూస్తే బ్రహ్మహత్యా పాతకం మనకి చుట్టుకోకుండా ఉండాలి అంటే ఆ రోజు మనం అన్నం తినకూడదు, మరొకరికి పెట్టకూడదు కూడా. ఏదైనా ఒక విషయాన్ని మనం చేస్తే, ఎలాంటి పాప పని చేస్తే ఎలాంటి పాపం వస్తుందో, మనం చేయకుండా ఇంకొకళ్ళని ప్రేరేపించడం వల్ల కూడా అలాంటి పాపం వస్తుంది అంటారు. అందుకని ఏకాదశి రోజు ఎవరికి భోజనం కూడా పెట్టకూడదు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవచ్చు ఏకాదశి ఉపవాసం గురించి. అదేవిధంగా జ్యోతిష్యపరంగా చూస్తే మనకి ఏకాదశి రోజు విష్టికరణం, భద్రకరణం అని ఉంటాయి. ఆ కరణాలు ఏర్పడినప్పుడు ఏమిటంటే, సూర్యచంద్రులకి ఉన్నటువంటి దూరాన్ని అనుసరించి మన మీద ప్రసరించేటువంటి సూర్యకిరణాల్లో మన జీర్ణకోశం మీద అది వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి మనకి ఆహారాన్ని జీర్ణించుకునేటువంటి శక్తి ఆ రోజు తగ్గిపోతుంది. అంటే ఏం చేయాలి? ఆహారమే తీసుకోకుండా ఉంటే సరిపోతుంది కదా. అందుకని ఆహారం తీసుకోకూడదు. ఇలా చెప్తూ పోతే ఏకాదశి ఉపవాసానికి ఎన్నో కోణాల్లో ఎన్నో అర్థాలు, ఎన్నో ప్రయోజనాలు మనం చెప్పుకోవచ్చు. అది పక్కన పెడితే ఆశ్వీజ శుక్ల ఏకాదశి మనం ఎందుకు చేయాలి? దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి తెలుసుకోవాలి. ఇదేమిటంటే పాశాంకుశ ఏకాదశి అని దీనికి పేరుంది. పాశం అంటే ఏమిటి? యమపాశం. యమపాశం ఎవరికి పడుతుంది? మరణం ఆసన్నమైన వాళ్ళకి పడుతుంది. అపమృత్యు దోషాలు ఉన్న వాళ్ళకి కూడా మృత్యువు రాకున్నా, అంటే కాల మృత్యువు కాకున్నా కూడా ఒక్కోసారి వాళ్ళు మరణిస్తూ ఉంటారు అనేక కారణాల వలన. అలాంటప్పుడు కూడా ఈ యమపాశం వాళ్ళకి పడుతూ ఉంటుంది. అయితే ఈ ఏకాదశి ఉపవాసం చేయటం వల్ల ఏం జరుగుతోంది? పాశాంకుశ ఏకాదశి అంటే యమ పాశాన్ని కూడా తప్పించగలిగేటువంటి శక్తి ఈ ఏకాదశి ఉపవాస వ్రతం వల్ల, ఈ మహత్యం వలన, దీని ఫలితం వలన వాళ్ళకి యమ బాధలు తప్పిపోతాయి, అపమృత్యు దోషాలు తప్పిపోతాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. సాధారణంగా ఈ వ్రతాన్ని ఎక్కువగా స్త్రీలే చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే తమ సౌభాగ్యం కోసం, తమ భర్తకి ఉన్నటువంటి ఇలాంటి అపమృత్యు దోషాలు పోవాలని, తమ పిల్లలకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలు పోవాలని సాధారణంగా ఈ వ్రతాన్ని ఎక్కువగా అలవాట్లు ఏమిటంటే అసలు అందరూ చేయొచ్చు, కానీ ప్రత్యేకంగా స్త్రీలు మాత్రం ఈ ఉపవాస వ్రతాన్ని చేస్తూ ఉంటారు. కార్తీక స్నానాలు ఎప్పుడు ప్రారంభించాలి? ఇంకా కార్తీక మాసం చాలా రోజులుంది కదా, ఇప్పటి నుంచి ఎందుకు అనేటువంటి సందేహం కూడా చాలా మందికి రావచ్చు.
కానీ మనకి ధర్మ సింధు, నిర్ణయ సింధు లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు మనకి మార్గదర్శకాలైనటువంటి గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, ఇక్కడ ఎవరైనా కార్తీక స్నానాలు ప్రారంభించాలి అంటే ఆశ్వీజ శుద్ధ దశమి అంటే విజయదశమి నాడు కానీ, లేదా ఆశ్వీజ శుద్ధ ఏకాదశి అంటే మరునాడు కానీ, అందరికీ విజయదశమి రోజు ప్రారంభించడం కుదరకపోవచ్చు. ఎందుకంటే నవరాత్రి దీక్షలు అక్కడ చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళంతా నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఆ రోజు కుదరనటువంటి వాళ్ళు మరునాడు అంటే విజయదశమి తెల్లవారే మనకి ఆశ్వీజ శుద్ధ ఏకాదశి, ఈ ఏకాదశి కానీ, లేదా ఆశ్వీజ శుద్ధ పౌర్ణిమ రోజు కానీ, అంటే మనకి శరత్ పౌర్ణిమ అని మనం చెప్పుకుంటాం, ఆ రోజు కానీ ఈ స్నానాలు ప్రారంభించాలి. లేదా వీలు కానటువంటి వాళ్ళు కార్తీక శుద్ధ పాడ్యమి నుంచైనా కూడా ప్రారంభించవచ్చు. అయితే ఆశ్వీజ శుద్ధ దశమి నుంచి కానీ, ఏకాదశి నుంచి కానీ, లేదా పౌర్ణిమ నుంచి కానీ, లేదా కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కానీ ఎప్పుడు ప్రారంభించినా దీని అంతం మాత్రం కార్తీక మాసం చివరి వరకు కూడా అంటే బహుళ అమావాస్య వరకు చేసి ఆ తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు కూడా చేస్తే మాత్రమే ఈ వ్రత సమాప్తం జరుగుతుంది. అంటే నియమంగా చేయటాన్ని మనం వ్రతంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ నియమంగా ఒక్కరోజు కూడా తప్పకుండా తెల్లవారుజామున కార్తీక స్నానం చేయాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటి, ఇలా ఎందుకు చేయాలి అంటే, కార్తీక మాసంలో మామూలుగా ఏం చెప్తారంటే ఇంటిలో చేయటం కంటే నదిలో స్నానం చేయటం చాలా విశేషంగా చెప్తారు. ఎవరి దగ్గరైనా సమీపంలో అది ఏ నది అయినా సరే ఆ నదికి వెళ్ళి ఈ కార్తీక మాసంలో స్నానం చేయటం విశేషం. లేదు చెరువులో చేయొచ్చు, లేదా బావి దగ్గర చేయవచ్చు, లేదా తీర్థాల్లో చేయవచ్చు. ఏది వీలు కానటువంటి వాళ్ళు ఇంట్లో చేయవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకునేటువంటిది ఏమిటి, నక్షత్రాలు పోకుండా సూర్యోదయం అవ్వకుండానే ఈ స్నానాన్ని చేయాలి. స్నానాన్ని చేసి సంధ్యావందనం చేసుకునే వాళ్ళైతే సూర్యోదయాత్ పూర్వమే సంధ్యావందనం చేసేసుకుని జపాదికాలు చేసుకుని సూర్యుడు రాగానే అర్ఘ్యప్రదానం చేయాలి అంటారు. స్త్రీలందరూ కూడా తెల్లవారుజామునే స్నానం చేసి దీపారాధన చేసి తులసికి పూజ చేసుకొని నిత్య పూజాదికాలు చేసుకోవాలి. ఈ విధంగా కార్తీక స్నానాలు చేయాలి. అయితే కార్తీక స్నానారంభం మాత్రం మనకి గ్రంథాల్లో చెప్పింది ఏమిటి, అయితే ఆశ్వీజ శుద్ధ దశమి రోజు విజయదశమి రోజు ప్రారంభించాలి, లేదా మరునాడు ఆశ్వీజ శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభించాలి. అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు కార్తీక శుద్ధ పాడ్యమి రోజు కూడా ప్రారంభించవచ్చు అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.